అర్ధరాత్రి 12 గంటలు. ఒక పాత బంగ్లాలో ప్రముఖ వ్యాపారవేత్త రాఘవ్ శవంగా కనిపిస్తాడు. గది లోపల నుంచి లాక్ అయ్యుంటుంది. పోలీసులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక చిన్న చీటి కనిపిస్తుంది. నిజం తెలిసినవాడు ఇక బతకడు. కేసును విచారించడానికి తెలివైన పోలీస్ అధికారి అర్జున్ వస్తాడు. అర్జున్ నలుగురిని ప్రశ్నిస్తాడు. రాఘవ కుమారుడు విక్రమ్ భార్య మేఘన, బిజినెస్ పార్ట్నర్ సురేష్ ఇంటి వాచ్మన్ రాము ప్రతి ఒక్కరూ తమకు సంబంధం లేదని చెబుతారు. కాని అందరి మాటల్లో చిన్న చిన్న విరుద్ధాలు కనిపిస్తాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ లోపలికి వెళ్లేదు. అర్జున్కు ఇది సాధారణ హత్య కాదని అర్థమవుతుంది. గదిలోని గడియారం మాత్రం రాత్రి 10:15 దగ్గర ఆగిపోయుంటుంది. అది హంతకుడు ఉద్దేశపూర్వకంగా పెట్టిన మోసమని అతని గుర్తిస్తారు. రాఘవ్ అక్రమంగా కోట్ల రూపాయలు దాచిపెట్టాడని అర్జున్ తెలుసుకుంటాడు. ఆ డబ్బు గురించి తెలిసింది ఒక్క బిజినెస్ పార్ట్నర్ సురేష్కే. కాని సురేష్ కూడా ఎవరో బెదిరిస్తున్నారని చెబుతాడు. ఇంకా విచారణలో ఒక్క రహస్యగది బయటపడుతుంది. అందులో పాత ఫైళ్లు, అక్రమ లావాదేవీల రికార్డులు ఉంటాయి. అర్జున్ అందరినీ ఒక్కచోటికి పిలిస్తాడు. అతను చెబుతాడు, హత్య చేసినవాడు బాయటివాడు కాదు, మనలోనే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతారు. హంతకుడు వాచ్మ్యాన్ రాము. ఏళ్ల క్రితం రాఘవ్ చేసిన మోసం వల్ల రాము కుటుంబం నాశనమైంది. ప్రతీకారం కోసం ఉద్యోగంలో చేరి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. రహస్య మార్గం ద్వారా గదిలోకి వెళ్లి హత్య చేసి ఆత్మహత్యలా కనిపించేలా ప్లాన్ చేశాడు. రాము తన నేరాన్ని ఒప్పుకుంటాడు. అర్జున్ ఇలా అంటాడు, ప్రతీకారం మనిషికి తాత్కాలిక సంతృప్తిని ఇవ్వొచ్చు, కాని న్యాయం ముందు ఎవరూ తప్పించుకోలేరు. రామును పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాఘవ్ చేసిన అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. ముగింపు సందేశం: నిజం కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడుతుంది, కాని ఎప్పటికీ దాగి ఉండదు.